మనం మామూలుగా సర్వికల్ కానీ థొరాసిక్ కానీ లంబార్ నుంచి కింద వరకు ఏవైతే ఉంటాయో అవి మనకి 31 జతలు అయితే గుర్రంలో 42 జతలు, 42, ఆవుకైతే 37 జతలు. ఇలా ఈవెన్ ఎలకకి మనకన్నా 35 జతలు యాక్చువల్గా. కానీ మానవుడు ఈ 31 జతలతోటి కూడిన నాడుల సమ్మేళనంలోంచి తన యొక్క ఒక ఉత్పన్నమయ్యే శక్తి చాలా ఎక్కువ అని ఒక మహాభారతంలో ఒకచోట చెప్పబడు. మీరు చెప్తున్న నాడులు అనే కన్నా వర్టిబ్రే అంటే బెటర్గా ఉంటుంది. శకశేరుకాల్లో ఉండేది వెన్నుముక. సో ఆ వెన్నుముకకు ఆధారంగా ఉండేవి అంటే మన యోగిక్ సైన్స్ లో చూస్తే అశ్విని దేవతలు 2 ఉంటారు, ఏకాదశ రుద్రులు ఉంటారు, ఇలా మొత్తం 33 వాటికి కనిపించిన దేవతల ఆధారంతో నిర్మించబడి ఉంటుంది. సో ఏది సింబాలిక్ గా అంటే హ్యూమన్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఎలా ఉంటుందంటే హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఓన్లీ ద బ్రీడ్ ఆర్ ఆ జాతికి ఒక లక్షణం ఏంటంటే దేంట్లోనే ఫ్లెక్సిబుల్ గా మూవ్ అయిపోతుంది. మీరు చెప్తున్న సోకాల్డ్ గుర్రం పావులో అవ్వలేదు, ఎలుకలో అవ్వలేదు, మయూరంలో అవ్వలేదు, వృక్షంలో అవ్వలేదు కదండి. కానీ మనిషి తన శరీరంతో, తన శరీరం అనే ఒక చిన్న దీంతో ఏ భంగిమలో కావాలంటే ఆ భంగిమలోకి వెళ్ళిపోగలడు. అంటే పరకాయ ప్రవేశం లాంటిది యోగ ప్రక్రియ. యోగా అంతే కదండి. వృక్షాసనం అంటాం, మయూరాసనం అంటాం, భుజంగాసనం అంటాం కదండి. ఇవన్నిటికీ ఆ రిలేటెడ్ సింబాలిజం తీసుకోవాలి.